నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ సిస్టమ్ గందరగోళంగా మారింది. పన్ను కడతామని ప్రజలకు ముందుకు వస్తున్నా కూడా సాంకేతికంగా సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్లైన్ చెల్లింపులు తప్పనిసరి చేసిన అధికారులు సిస్టంలో లోపాలను సరిచేయడంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు. ఫలితంగా వేలాది మంది నగరవాసులు పన్ను చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్లో ఉండే 5% ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ కూడా వినియోగించుకోలేకపోతున్నారు. హైదరాబాద్ లో ఆస్తి పన్ను చెల్లింపులను పూర్తిగా డిజిటల్ విధానానికి మార్చిన అధికారులు నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. మైక్యూర్ యాప్ అధికారిక వెబ్సైట్ ద్వారానే పన్ను చెల్లించాలని సూచిస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ ప్లాట్ఫామ్లలో సాంకేతిక లోపాలు ఎక్కువగా ఉండటంతో పన్ను చెల్లింపులు సజావుగా జరగడం లేదు. యూపీఐ యాప్లు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రయత్నించిన ట్రాన్సాక్షన్ మధ్యలోనే ఫెయిల్ అవుతోంది. దీంతో ప్రజలు ఆన్లైన్ సిస్టంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడం కోసం మైక్యూర్ యాప్ ఓపెన్ చేసి పీటీఐఎన్ మొబైల్ నెంబర్ నమోదు చేసిన తర్వాత పేమెంట్ స్టేజ్ లోకి వెళ్తే ఎర్రర్ మెసేజ్లు వస్తున్నాయి. ప్రాసెస్ ఫెయిల్డ్, ట్రాన్సాక్షన్ నాట్ కంప్లీట్ వంటి మెసేజ్లు చూపిస్తూ చెల్లింపులు పూర్తవడం లేదు. ఖాతాలో సరిపడా డబ్బులున్నప్పటికీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ప్రజలు విసిగిపోతున్నారు. ఫోన్ నెంబర్ లింకేజీ సమస్య మరో పెద్ద అడ్డంకిగా మారింది. కొత్తగా అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ సమయంలో బిల్డర్ల ఫోన్ నెంబర్లతోనే ఆస్తి పన్ను నమోదవుతోంది. దీంతో అసలు యజమానికి పన్ను చెల్లించేందుకు యాక్సెస్ రావడం లేదు. తమ మొబైల్ నెంబర్ లింక్ చేయాలని ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నా ఆ ఫైళ్లను ఆమోదించాల్సిన అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మధ్యవర్తులు, బిల్ కలెక్టర్ల ద్వారా పన్ను మదింపు జరిగినప్పుడు వారి ఫోన్ నెంబర్లు రికార్డుల్లో నమోదయ్యాయి. ఇప్పుడు వాటిని మార్చుకోవాలంటే ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 28 లక్షల భవనాలు ఉండగా వాటిలో సుమారు 8 లక్షల వరకు ఫోన్ నెంబర్ లింకేజీ లేనివే ఉన్నాయి. గత ఏడాది మాత్రమే 55,000 దరఖాస్తులు ఫోన్ నెంబర్ లింకు కోసం వచ్చాయి. అందులో 11,000 దరఖాస్తులు ఇంకా పరిష్కారం కాలేదు. ఇదే సమయంలో ఏప్రిల్ నెలలో 5% ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఉండటంతో భారీ స్థాయిలో వసూలు జరగాల్సి ఉన్నా సాంకేతిక సమస్యలతో ఆ ప్రక్రియ మందగిస్తోంది. కరెంటు బిల్లు, నీటి బిల్లుల మాదిరిగానే ఆస్తి పన్ను కూడా సులభంగా ఆన్లైన్లో చెల్లించాలనుకుంటున్న ప్రజలు ఇప్పుడు సిస్టమ్ లోపాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ముఖ్య వనరు అయిన ఆస్తి పన్ను వసూళ్లలో ఈ సమస్యలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పన్నులు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరించే అధికారులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం విస్మరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే సాంకేతిక లోపాలను సరిచేసి ఫోన్ నెంబర్ లింకేజీ సమస్యలను పరిష్కరించి సులభంగా పన్ను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.